బతకగలము, గౌరవంగా జీవిస్తున్నాము. దానికి కారణం ఏంటంటే విద్య. దానికి కారణం ఏంటంటే గురువు యొక్క విద్యా బోధన, గురువు మూలం అక్కడ. అందుకే గురువుని గురు బ్రహ్మ అన్నారు. సార్ చెప్పినట్లు గురు బ్రహ్మ అన్నారు. మూలం అక్కడి నుంచి ఆరంభం అవుతుంది. ఒక శిల్పి లాంటి వాడు ఉపాధ్యాయుడు. పెద్ద రాయి ఉందనుకోండి, అది రాయే. శిల్పి దాన్ని చెక్కతాడు, 10 రూపాయలు తయారు చేస్తాడు. ఆఖరికి దేవుడి రూపాయలు విగ్రహం తయారు చేస్తాడు, గుళ్ళో పెడతారు, ఆ విగ్రహానికి పూజ చేస్తారు, రాయికి పూజ చేయరు. మధ్యలో ఎవరి ప్రభావం అంటే శిల్పి యొక్క నైపుణ్యము. అది అదేవిధంగా ఒక కొవ్వొత్తి ఉంటుంది, వెలిగిస్తాం, దగ్గర వరకు వెలుతురిస్తుంది, అది మాత్రం కాసేపటికి ఆరిపోతుంది, మళ్ళా చీకటి అయిపోతుంది. ఉపాధ్యాయుడు తన మెదసరంతా కూడా విద్యార్థులు పంచిపెడుతూనే ఉంటాడు. తన సర్వీస్ మొత్తం మీద అసలు మెదస్తుగా పెరిగిపోతుంది, కానీ కరిగిపోదు. ఆ ఉపాధ్యాయుడు కూడా తేజవంతంగా ఉంటాడు. విధంగా తెలిసిన వాళ్ళు సమాజంలో కూడా ఉపాధ్యాయుడిని గౌరవిస్తూ ఉంటారు. తర్వాత ఇక్కడ ఒక ఉపాధ్యాయులే కాదండి, ఎంతోమంది డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతో ఉంటారు. బ్యాంక్ మేనేజర్లు, లాయర్లు, ఇంకా వ్యాపారస్తులు, ఇతర ఉద్యోగస్తులు కూడా ఎంతో ఉంటారు. నాకు పరిచయం లేదు కాబట్టి వాళ్ళ పేర్లు నాకు గుర్తులేదు. వాళ్ళ యొక్క డ్యూటీ కూడా, ఆ కర్తవ్యం కూడా దైవ స్వరూపము. అంటే ఒక ఆఫీసర్ నుండి నిష్కళంగా పనిచేసినప్పుడు ఆ సేవ ప్రతి పౌరుడికి అందుతుంది. అంటే అది కూడా తెలియకుండా ఏంటంటే ప్రజాసేవే, పరోపకారమే. అందువల్ల ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి ఎంప్లాయీ కూడా తనకు డ్యూటీని చక్కగా చేసుకుంటారు. చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. అటువంటి అందరూ కూడా సంఘ సేవకులే. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా ఆ భగవంతుడు ఇక్కడికి వచ్చేటువంటి అందరికీ, మరియు ఈ సభను నిర్వహించి ఎడకి అందరినీ కలిపినందులకు వాళ్ళందరికి కూడా నమస్కరిస్తూ, భగవంతుడు వాళ్ళందరికీ సంపూర్ణ ఆరోగ్యాన్ని, తర్వాత సంపూర్ణ ఆయుస్సుని ప్రసాదించి వాళ్ళు దీవించాలని కోరుకుంటూ ఉన్నా. అయితే ఇంకా నేను ఉపాధ్యాయుడు అని చెప్పడం కాదండి, ఇక్కడ నా మనసులో ఆ భావం, ఉపాధ్యాయుడు భావం తీసివేసి అందరూ చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరిలో కూడా గురువు కనిపిస్తున్నాడు నాకు. నేను ఉపాధ్యాయుడిని, అది పక్కన పెట్టేస్తాము, నాకు కనపడటంలే, నాకు దీన్ని కనపడటం లేదు. ఈ స్టేజ్ ముందు ఉన్న వాళ్ళని కానీ అందరినీ కానీ చూస్తూ ఉంటే ప్రతి ఒక్క ఎంప్లాయీని కూడా, అంటే బ్యాంక్ మేనేజర్ కావచ్చు, లాయర్లు కావచ్చు, ప్రతి ఉద్యోగం కావచ్చు, అందరిలో ఉంటాను. నేను గురువునే చూస్తూ ఉన్నా. గురు బ్రహ్మ అన్నారు. ముందు మంచి మాటలు చెప్పేవాడు గురువు, తద్వారా గురు విష్ణు అన్నారు. గురువు విష్ణు అంటే చెడ్డవాళ్ళని దండించేవాడు, విద్యార్థిలో ఉండే చెడ్డ గుణాలని తొలగిస్తాడు. శివుడు లయం చేస్తాడు. లాస్ట్కి ఏంటంటే ఈ యొక్క గురువులో కానీ విద్యార్థుల్లో కానీ మంచి భావాలన్నీ ఉంటాయి, చెడు భావాలన్నీ లయమైపోతూ ఉంటాయి. అందువల్ల ఒక ఉపాధ్యాయుడు కానీ ప్రతి ఎంప్లాయీ కానీ సమాజానికి సేవ చేసేవాళ్ళే. చిన్నప్పుడు మనకి ఏమీ రాదు, బలపంగా కొట్టుకోలేము. అప్పుడు వద్దులేండి, అప్పుడు అది వస్తూ ఉంటుంది. బలపం కూడా పట్టుకోలేము. అంటే అప్పుడు బలపాలు ఉండేది మాకు, చిన్నప్పుడు బలపాలు ఇచ్చేవాళ్ళు రుద్దుకోమని, పట్టుకోలేము. కానీ ఆయన అలవాటు చేస్తాడు గురువు. ఎలిమెంటరీ స్కూల్లో అట్లా చెప్పిన గురువు కాడి నుంచి తక్కువ కాదండి, అందరూ గొప్పవాళ్ళే. అట్టే డిపార్ట్మెంట్లో ఉండే ప్రతి ఆఫీసరు గొప్పవాడే. ఆయన సేవలో మనం పొందాల్సిందే, ఉపాధ్యాయుడిని దగ్గర విద్య నేర్చుకోవాల్సిందే. ఇంకో విషయం ఉంది, ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థి అంటారు. అంటే ఉపాధ్యాయుడు నిరంతరము విద్యార్థిలాగా కొత్త విషయాలు తెలుసుకొని
వాడు బోధిస్తూ ఉంటాడు. విజ్ఞానము సైన్స్ పెరుగుతున్న కాలంలో అది చాలా అవసరం. అయితే ఇంకొక చిన్న విషయం ఏంటంటే, నేను ఏఎస్ఎంఐ స్కూల్లో పనిచేశాను. చాలామంది నాకు పరిచయం లేదు, మాది ఎయిడెడ్ స్కూల్ కాబట్టి. 150 సంవత్సరాలు ఉన్నటువంటి స్కూల్ అది. ఆడ పనిచేయడము నా అదృష్టంగా భావిస్తున్నా. అది నా మనసుతో చెప్తూ ఉన్నా. 33 సంవత్సరాలు అక్కడ పనిచేసిన అది నాకు ఎంతో గర్వకారణంగా ఉంటుంది. ఎందుకంటే 150 సంవత్సరాల నుంచి ఉండేటువంటి స్కూలు అనే ఒక భావంతో. తర్వాత ఇంకొకటి, కొన్ని అనుభవాలు జరిగి ఉన్నాయండి స్కూల్లోనూ. హై స్కూల్లో తప్పు చేస్తే విద్యార్థిని దండించేవాళ్ళు ఉపాధ్యాయులు. నాకు కూడా అనుభవం జరిగి ఉంది. వాళ్ళు సీరియస్ అయిపోయేవాళ్ళు. కొద్ది రోజులు మొహం మార్చుకునేవాళ్ళు, వాళ్ళ చాట్ తీసుకునే వాళ్ళని. అది పొరపాటు, పిల్లవాడిది తప్పుగా భావించబడ్డా. ఆ పిల్లవాళ్ళు ఇద్దరు కాలేజీ అయిపోయిన తర్వాత తెలుసుకొని, సార్ మీరు కొట్టారు, నేను బాగుపడ్డాను. ఆశ్చర్యం వేసిపోయింది. ఏమైనా అంటే, నేను ప్రవర్తన నాకు బాగలేదు సార్, మీరు తన్నారు. మళ్ళీ మా స్కూల్లో నాయుడే సార్ ఉన్నారు, కేవీకే నాయుడు గారు, మ్యాథ్స్ టీచరు. అందరికీ పరిచయం ఉంటాడు ఆయన, పెద్ద ఆయన. లాస్ట్లో మాకు ఇచ్చాము కూడా పనిచేశారు. ఆయనకు కూడా అనుభవాలు అయినాయి. ఆయన కూడా దగ్గర పోయేసి, సార్ మాకు కొట్టారు, మేము బాగుపడ్డాము, మా ప్రవర్తన సరిదిద్దారు